అందరికీ విశ్వావసునామ తెలుగు నూతన సంవత్సరాది ఉగాది శుభాకాంక్షలు. ఏడుకొండలవాడి ప్రసాదము స్వామివారి కళ్యాణంలో మనకి వచ్చిందనమాట. మా వారు తబలా కళాకారులు కాబట్టి తణుకులో శాసనసభ సభ్యులు నిర్వహించిన ఒక కార్యక్రమంలో శ్రీనివాస కళ్యాణంలో ఆయన ప్రోగ్రామ్ చేశారు. ఆ ప్రోగ్రామ్ కన్నా పెద్ద పెద్ద వాళ్ళందరికీ కళాకారులందరికీ ఈ రకమైన ప్రసాదాన్ని ఇచ్చారంట. అసలు ఇందులో ఏమేమి ఉన్నాయో కూడా నేను చూడలేదు, ఇప్పుడే తీసుకుని వచ్చారు. చూద్దాం అసలు ఇందులో ఏమున్నాయో. కండువా స్వామివారి ప్రసాదం, రేలంగి వారి పంచాంగం. సహజంగా మనం ఏం చేస్తామంటే ఉగాది రోజున ప్రతి ఒక్క రాశికి ద్వాదశ రాశులన్నిటికీ కూడా ఆదాయము, వ్యయము, రాజపూజ్యము, అవమానం ఇటువంటివన్నింటినీ కూడా మనం పరిశీలిస్తూ ఉంటాం కదా. అయితే ఈ రోజున పంచాంగం మనం కొనకుండానే మన ఇంటికి వచ్చేసింది. ఇది నేను ఒక బ్లెస్సింగ్ గా భావిస్తున్నాను అనమాట. ఇక్కడ ఏమున్నాయంటే స్వామివారి లడ్డు, ఈ లడ్డు అలానే ఈ కాశీదారం కూడా 2 వచ్చాయి. మీలో ఎంతమందికి తిరుపతి లడ్డు అంటే ఇష్టమో కామెంట్ చేసేయండి. సో ఈ సంవత్సరం అందరికీ కూడా అన్ని విధాలుగాను బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.